హలో, హాయ్, వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆమెకి మొగుడు వద్దే వద్దంట, అల్లుడే చాలా ముద్దంట. ఎస్, నేను మొగుడితో ఉండను, అల్లుడితోనే కాపురం చేస్తానంటూ పోలీసుల సమక్షంలో తెగేసి చెప్పేసింది. గుర్తుందా? ఓ వారం 10 రోజుల కింద తన కూతురికి కాబోయే మొగుడితో ఓ తల్లి లేచిపోయింది. ఆ విషయం చాలా వైరల్ కూడా అయింది, అందరిలో చర్చనీయాంశంగా మారింది. అయితే సమాజంలో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని భయపడిన ఆ మహిళ లక్నోలో పోలీసుల ముందు లొంగిపోయింది. అది కూడా తన అల్లుడితో సహా. అల్లుడందామా, ప్రియుడే అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె కూతురుకు అతను కాబోయే మొగుడు పెళ్లి పెటాకులైంది, అంతా నాశనం అయిపోయింది. కానీ ఆమె తన కాబోయే అల్లుడు ప్రియుడు రాహుల్తో కలిసి వచ్చి పోలీసుల సమక్షంలో లొంగిపోయింది. తనను భర్త జితేంద్ర కుమార్ ఎప్పుడు తాగి వచ్చి నానా నరకం చూపిస్తాడని, గత 10-20 ఏళ్లలో అతని నుంచి దారుణమైన నరకాన్ని అనుభవించానని, అతని దగ్గరికి వెళ్ళే ప్రసక్తే లేదంటూ, నేను అల్లుడితోనే ఉంటానంటూ తెగేసి చెప్పేసింది. పోలీసులు కూడా ఈ విషయంలో చేసేదేం లేక సైలెంట్ అయిపోతున్న పరిస్థితి. ఎస్, మొగుడు వద్దు, అల్లుడే ముద్దంటూ సప్న అనే ఆ మహిళ, లేచిపోయిన మహిళ, రాహుల్తో లేచిపోయిన మహిళ పోలీసుల ముందు క్లియర్ కట్గా చెప్పేసింది. ఆ కాబోయే అల్లుడు ప్రియుడు అతను కూడా సప్నతో కలిసి ఉండడానికి, ఆమెను పెళ్లి చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ స్పష్టం చేశాడు. అంటే వాళ్లకు ఇక ఎలాంటి అడ్డంకులు లేవు. అయితే ఆమె భర్త మాత్రం పారిపోతూ లేచిపోతూ తన దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు బంగారం అంతా సప్న ఎత్తుకెళ్ళిందని, అది ఇచ్చేస్తే చాలు, ఆమె మాకు వద్దంటూ ఆ వైపు కూడా క్లియర్ కట్గా చెప్పేశారు. అయితే ఒక మహిళ అల్లుడితో లేచిపోవడం, కాబోయే అల్లుడు కూతురికి మొగుడు అతన్ని ప్రేమించి అతనితో లేచిపోవడం సంచలనంగా మారింది. పైగా ఆమె పోలీసుల దగ్గరికి వచ్చి తానే స్వయంగా లొంగిపోయి తన పరిస్థితి ఇది, తాను మొగుడితో ఉండను, అతను నన్ను వేధిస్తున్నాడంటూ చెప్పడం. ఆ ప్రియుడు రాహుల్ కూడా కాబోయే అత్తగారు ప్రియురాలితో ఉంటానని, ఆమెను పెళ్లి చేసుకుంటానని స్పష్టంగా చెప్పేశాడు. అయితే మొగుడి తరపు వాళ్ళు మాత్రం ఆ డబ్బులు బంగారం అడుగుతున్నారు. నేనేవి ఎత్తుకెళ్ళలేదని ఆమె చెప్తోంది. ఏది ఏమైనా ఆమె డబ్బులు తిరిగి ఇస్తుందా, ఇవ్వదా, నిజంగా ఎత్తుకెళ్ళిందా లేదా, ఇవన్నీ పక్కన పెడితే కాబోయే అల్లుడితో లేచిపోయి అతన్నే పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు బహిరంగంగా ప్రకటించడం సంచలనంగా మారింది.